హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో రన్నర్గా నిలిచిన అమర్దీప్ చౌదరి ఈ సంక్రాంతి పండుగ రోజు తిరుమల దేవస్థానానికి అయితే వెళ్ళి దర్శించుకొని వచ్చినట్టయితే మాకైతే సమాచారం అయితే వస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయితే తెలియజేశారనమాట. తేజస్విని అలానే అమర్దీప్ చౌదరి వాళ్ళిద్దరితో పాటు కొంతమంది ఫ్రెండ్స్ అలానే రతికా రోజ్ కూడా అయితే వెళ్ళినట్టయితే మాకైతే క్లారిటీగా ఫోటో అయితే కనిపిస్తుంది. సో రతికా రోజ్ కూడా బిగ్ బాస్ అయిపోయినప్పటి నుండి కూడా స్పా గ్రూప్లో ఉన్న స్పై గ్రూప్ ఇద్దరితో కూడా పెద్దగా మాట్లాడుకోకుండా తనంటూ సైలెంట్గా ఒంటరిగా అయితే ఉండిపోతూ ఉంది. సో మ్యాక్సిమం తను ఉన్నటువంటి నెగిటివిటీని తను ఓవర్కమ్ చేయడానికి ఏమైనా ఈ విధంగా చేస్తుందో మనకు తెలియదు. కానీ నిన్న చూస్తే మాత్రం అమర్దీప్ చౌదరి అండ్ తేజస్వినితో పాటు కలిసి తనైతే తిరుమలకి అయితే వెళ్ళి వెంకటేశ్వర మీద దర్శించుకొని వచ్చారనైతే ఇన్ఫర్మేషన్. ఒక రకంగా చెప్పాలంటే రతికా రోజ్ కొంచెం నెగిటివిటీ నాకు తెలిసి ఎవరికి రాలేదు. అంటే తనైతే మిడిల్లో వచ్చేసింది అనమాట. కానీ అమర్దీప్ చౌదరి అయితే టాప్ 2లో ఉన్నా సరే రన్నర్గా ఉన్నటువంటి అమర్దీప్ చౌదరి పైన ఎంత బ్యాడ్ ట్రోలింగ్స్ అంటే అసలు దగ్గర 39,000 ట్రోలింగ్స్ అయితే వీడియోస్ అయితే ఉన్నాయని అయితే అమర్దీప్ చౌదరి ఒక లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ అయితే చెప్పారనమాట. అలానే తను మాట్లాడుతూ నా పైన వచ్చిన ట్రోలింగ్స్ ఎవరి మీద రాలేదు, విజయ్ సేతుపతి తమిళనాడు వరకు హీరో వరకు కూడా నా ట్రోలింగ్స్ అయితే వెళ్ళాయంట. అతను అడిగారంట ఎవరి అబ్బాయి ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అనేసి. ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్దీప్ చౌదరి వాళ్ళు చెప్పారంట. సో ఆ విషయం నాకు కూడా తెలిసింది. ఇంత ట్రోలింగ్ అయితే నిజంగా మీ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ట్రోలింగ్ వల్ల నేను ఇంత పెద్ద ఫేమస్గా అవుతున్నాను అంటూ తనైతే లేటెస్ట్గా ఇచ్చిన ధనుష్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. అదే తరహాలో నా కారు పైన దాడి చేశారు, మా అమ్మకి బూతు బొమ్మలు పెట్టారు, మా వైఫ్కి బండబూతులు తిట్టారు, బూతు బొమ్మలు పెట్టారు, అంగ వీడియోలు అన్నీ పెట్టారు. ఆ విధంగా మీకు ఫ్యామిలీ ఉంటుంది, ఇవంతా కరెక్ట్ కాదు. కానీ నేను తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ నేను ఏమీ చేయలేదు, అది నా మంచితనం అంటూ తనైతే మాట్లాడారనమాట. అమర్దీప్ చౌదరి చాలా అయితే ఎమోషనల్గా అయితే ఆ యొక్క ఇంటర్వ్యూ అంటే ధనుష్కి ఇచ్చాడు, అట్ ది సేమ్ టైం మన శివాకి ఇచ్చే 2 ఇంటర్వ్యూస్‌లో కూడా తను చాలా ఎమోషనల్‌గా అయితే మాట్లాడింది అందరం చూసామనమాట. ఒక రకంగా చెప్పాలంటే అమర్దీప్ చౌదరికి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అంటే లోపల ఉన్నప్పుడు బయట చాలా డ్యామేజ్ చేసినా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కారు అద్దాలు పగలగొట్టడము ఇవంతా చాలా అయితే తప్పు. అవంతా కూడా అమర్దీప్ చౌదరి మనసులో ఏం పెట్టుకోకుండా వదిలేశాడు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా పెద్దగా తను మానేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఆ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా అందరూ చాలా ఫౌల్ గేమ్స్ ఆడారు, వేస్ట్ ఫెలో అంటూ చాలా అయితే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అతను ఈ యొక్క టాపిక్‌ని ఇంతటితో ఎండ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. అమర్దీప్ చౌదరి వ్యాఖ్యలపై మీరేమంటారని కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.